కోనసీమ, రావులపాలెం పరిసర ప్రాంతాల నుండి గల్ఫ్ దేశాలు వెళ్ళాలి అనుకునే వారికి ఈ బస్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా ఈ బస్సులో ప్రయాణించి ఉంటే కమెంట్ చేయండి. మన రావులపాలెం శంషాబాద్ ఎయిర్పోర్ట్ బస్ స్పెషల్ ఏమిటంటే ప్రతి ట్రిప్లో కనీసం ఒకరైనా ఇతర దేశాలకు వెళ్ళే ప్రయాణికులు ఉంటారు. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి రావులపాలెం నుండి హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ బస్ జర్నీ. కోనసీమ, రావులపాలెం పరిసర ప్రాంతాల నుండి గల్ఫ్ దేశాలు వెళ్ళాలి అనుకునే వారికి ఈ బస్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా ఈ బస్సులో ప్రయాణించి ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం గ్రామంలో ఉన్నాం. సాధారణంగా హైదరాబాద్కు బస్సులు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మాత్రమే నడుస్తాయి. కానీ మనం ప్రయాణం చేయబోయే ఈ బస్సు మాత్రం ఉదయం 6 గంటలకు రావులపాలెం నుండి బయలుదేరి సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటుంది. ఇది వచ్చి రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 16లో మన బస్ రెడీగా ఉంది. ఇది వచ్చి రావులపాలెం ఆర్టీసీ డిపో సూపర్ లగ్జరీ బస్. ఈ బస్ సర్వీస్ నెంబర్ 23700. ఉదయం 6 గంటలకు మన బస్ రావులపాలెం బస్ స్టాండ్ నుండి బయలుదేరింది. మన బస్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు రావులపాలెం బస్ స్టాండ్ నుండి బయలుదేరి తణుకు, విజయవాడ, కోదాడ, సూర్యాపేట మీదుగా సాయంత్రం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. గోదావరి జిల్లాల నుండి గల్ఫ్ దేశాలు వెళ్ళాలి అనుకునే వారికి ఈ బస్ చాలా ఉపయోగపడుతుంది. సాయంత్రం లేదా రాత్రి ఫ్లైట్స్ ఉన్నవారు ఈ బస్ ఎక్కి శంషాబాద్లో సాయంత్రానికి దిగి అక్కడ నుండి ఎక్కువ సమయం వెయిటింగ్ లేకుండా వారి ఫ్లైట్స్ ఎక్కవచ్చు. మన బస్ బ్రాండ్ న్యూ సూపర్ లగ్జరీ. ప్రస్తుతం ఖాళీగా ఉంది, కానీ సీట్స్ అన్నీ కూడా రిజర్వ్ అయిపోయాయి. ఇది వచ్చి రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ ఫ్రంట్ వ్యూ. మన బస్సులో మొత్తం 36 సీట్లు ఉంటాయి. టైంపాస్కి టీవీ కూడా ఉంటుంది. టీవీ ప్రక్కనే మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అలాగే ప్రతి బస్ సీట్ వద్ద యూఎస్బి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది చాలా మంచి విషయం. బస్ బయలుదేరగానే యూఎస్బి ఛార్జింగ్ పాయింట్స్ పవర్ ఆన్ చేశారు. మన బస్ ఇప్పుడే గోపాలపురం టోల్ గేట్ను దాటుతోంది. మన జర్నీలో ఇది మన మొదటి టోల్ గేట్. గోపాలపురం గ్రామాన్ని ఆనుకుని ఈ టోల్ గేట్ ఉంటుంది. దట్టమైన పొగమంచులో సూర్యోదయం అవుతోంది. మనం ఇప్పుడు వశిష్ట గోదావరి బ్రిడ్జ్ దాటుతున్నాం. చీకటి పొగమంచులో ఏమీ కనబడటం లేదు. రావులపాలెం తర్వాత మన బస్ ఆగే ఊరు తణుకు. మన జర్నీలో ఇది మొదటి రైల్ ఓవర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఎడమవైపుకు వెళితే తణుకు వస్తుంది. ఎదురుగా వెళితే విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళతాము. ఇప్పుడు మన బస్ స్టాండ్లోకి వెళుతోంది. దాదాపుగా 6 గంటల 45 నిమిషాలకు మనం తణుకు బస్ స్టాండ్ చేరుకున్నాము. ఈ ప్లాట్ఫామ్లో రాజమండ్రి, రావులపాలెం, కాకినాడ వైపు వెళ్లే బస్సులు మాత్రం ఆగుతాయి. మన బస్ హైదరాబాద్ వైపు వెళ్తుంది కనుక 9వ నంబర్ ప్లాట్ఫామ్లో ఆగుతుంది. ఇక్కడ ఎక్కువ సమయం మన బస్సును ఆపరు. పికప్లు పూర్తయిన వెంటనే తిరిగి బయలుదేరిపోతుంది. మన రావులపాలెం శంషాబాద్ ఎయిర్పోర్ట్ బస్ స్పెషల్ ఏమిటంటే ప్రతి ట్రిప్లో కనీసం ఒకరైనా ఇతర దేశాలకు వెళ్ళే ప్రయాణికులు ఉంటారు.
తణుకు బస్ స్టాండ్ నుండి మన బస్ మరలా విజయవాడ హైవేలోకి వెళుతోంది. బయట పొగమంచు, చలి చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల విండో ఓపెన్ చేయడం లేదు. ఉదయం 7:10 మన బస్ తాడేపల్లిగూడెంలోకి ఎంటర్ అవుతోంది. రావులపాలెం నుండి మనం ప్రయాణిస్తున్న రహదారి వచ్చి జాతీయ రహదారి 216A. మన బస్ తాడేపల్లిగూడెం దగ్గరకు వచ్చిన తర్వాత జాతీయ రహదారి నుండి ఎడమవైపు డైవర్షన్ తీసుకొని తాడేపల్లిగూడెం సెంటర్లోకి వెళుతుంది. ఇప్పుడు వచ్చేది తాడేపల్లిగూడెం వంతెన సెంటర్. ఇక్కడ కూడా కొన్ని పికప్లు ఉన్నాయి. ఎక్కడా కూడా వెయిటింగ్లు లేకుండా మన బస్ సరైన సమయానికి బయలుదేరుతోంది. తాడేపల్లిగూడెం రహదారి నుండి మన బస్ మరలా హైవేలోకి వెళుతోంది. ఇక్కడ నుండి ఏలూరు 40 కిలోమీటర్లు, విజయవాడ 108 కిలోమీటర్లు, రాజమండ్రి 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఈ బస్సులో ఎయిర్పోర్ట్ వరకు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ వారి అధికారిక వెబ్సైట్ అయిన www.apsrtconline.in రెడ్ బస్ లేదా మేక్ మై ట్రిప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ బస్ సర్వీస్ నెంబర్ 23700. రావులపాలెం నుండి ఎయిర్పోర్ట్ వరకు ఒకరికి టికెట్ ప్రైస్ 856 రూపాయలు. నేను హైదరాబాద్ MGBS వరకు మాత్రమే టికెట్ బుక్ చేసుకున్నాను. అందువల్ల దీనికి టికెట్ ప్రైస్ 824 రూపాయలు పడింది. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో రెండవ టోల్ ప్లాజా. దీని పేరు ఉంగుటూరు టోల్ ప్లాజా. ఉదయం 7:35 మన బస్ ఉంగుటూరు టోల్ ప్లాజా చేరుకుంది. మన ఎదురుగా ఉన్న ఈ సూపర్ లగ్జరీ బస్ విజయవాడ ఆటో నగర్ బస్. సాధారణంగా అన్ని బస్సులలో 36 సీట్ బ్లాక్లో ఉంటుంది. కానీ మన బస్సులో ఈ సీట్ కూడా బుక్ చేసుకోవచ్చు. మన బస్కు 2 డ్రైవర్లు ఉంటారు. ఒకరు డ్రైవ్ చేస్తూ ఉంటే మరొకరు టికెట్స్ చూసుకుంటారు. మన బస్కు 2 డ్రైవర్లు ఉన్నా ఒకరు రెస్ట్లో ఉండడం చాలా అవసరం. ఉదయం 6 గంటలకు బయలుదేరిన మన బస్ సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ చేరుకుంటుంది. అంటే మనం ఈ బస్సులో 12 గంటల పాటు ప్రయాణిస్తాము. ఇది వచ్చి మన బస్ సెమీ క్యాబిన్ వ్యూ. పొగమంచులో రోడ్డు మీద ఏమీ కనబడటం లేదు. ఎడమవైపున ఉన్నది ఆశ్రమ్ హాస్పిటల్. ఇది వచ్చి మరొక రైల్వే బ్రిడ్జ్. ఉదయం కావడం వల్ల ఈ రహదారి పొగమంచులో చాలా ఖాళీగా ఉంది. ఈ హైవేలో కూడా రహదారి మధ్యలో మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడ నుండి విజయవాడ వరకు గార్డెన్లో పెంచినట్లు మొక్కలు పెంచుతారు. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో 3వ టోల్ ప్లాజా. దీని పేరు కలపర్రు టోల్ ప్లాజా. టోల్ ప్లాజా దాటిన తర్వాత మన బస్ను బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారు. టోల్ ప్లాజా దాటిన తర్వాత ఈ హోటల్ వద్ద బస్ ఆగింది. ఇప్పుడు సమయం ఉదయం 8:30 అవుతోంది. వెలుగులో మన బస్ ఫుల్ వ్యూ ఈ విధంగా ఉంది. ఇది వచ్చి ఆర్టీసీ బ్రాండింగ్. బస్ పేరు సూపర్ లగ్జరీ అని వ్రాసారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దాదాపుగా ఒక 20 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. మనకు ఎదురుగా ఏలూరు ఆర్టీసీ డిపో బస్ వెళుతోంది. ఈ బస్ బ్రాండ్ న్యూ అల్ట్రా డీలక్స్ బస్. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో 4వ టోల్ ప్లాజా. దీని పేరు పొట్టుపాడు టోల్ ప్లాజా. ఇప్పుడు సమయం ఉదయం 9:20 కావస్తోంది. మనకు ఎడమవైపున ఉన్నది గన్నవరం ఎయిర్పోర్ట్. ఇది కూడా త్వరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. ఇక్కడ రహదారి మధ్యలో గార్డెన్ మాదిరిగా మొక్కలు పెంచారు. ఉదయం 9:37 మన బస్ రామవరప్పాడు చేరుకుంది. రామవరప్పాడు చేరుకున్నామంటే విజయవాడ సిటీలోకి వచ్చినట్లు లెక్క. ఇదంతా విజయవాడ సిటీ. ఇప్పుడు వచ్చేది వారధి సెంటర్. గుంటూరు వెళ్ళాలి అనుకునేవారు ఇక్కడ బస్ దిగుతారు. ఇక్కడ నుండి మన బస్ హైవే క్రింద నుండి డైవర్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చేది విజయవాడ బస్ స్టాండ్. మనకు ఎదురుగా కనిపిస్తున్నది రైల్ బ్రిడ్జ్.
ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే బస్ స్టాండ్ వస్తుంది. ఎడమ వైపున కృష్ణా నది ఉంటుంది. ఈ గ్రీన్ బస్ ఈ గరుడ అంటే ఎలక్ట్రిక్ గరుడా బస్. విజయవాడలో దిగాలనుకునేవారు ఈ అరైవల్స్ బ్లాక్ వద్ద దిగుతారు. ఇక్కడ నుండి మన బస్సులు బయలుదేరే బ్లాక్కు వెళుతోంది. ఇక్కడ కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. 17వ నంబరు ప్లాట్ఫామ్లో అమరావతి బస్ ఆగి ఉంది. బస్ స్టాండ్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి మన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 35, 36కు చేరుకుంది. ఇక్కడ మన బస్ కొంత సమయం ఆగుతుంది. పికప్లు కూడా ఉంటాయి. ఉదయం 10 గంటలకు మన బస్ విజయవాడ బస్ స్టాండ్కు చేరుకుంది. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. బస్ స్టాండ్ బయటకు వచ్చి కుడివైపున గల ఈ రహదారిలో మన బస్ వెళుతుంది. ఇది వచ్చి హైదరాబాద్ ప్రధాన రహదారి. ఈ రహదారిలో ఒక ప్రక్కన కృష్ణానది మనతో ప్రయాణిస్తుంది. మనకు ఎదురుగా ఉన్నది రైల్వే లైన్. ఇది మన జర్నీలో మొదటి రైల్వే అండర్ పాస్. ఇది వచ్చి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్. ఒకవైపున నీరు లేదు, మరొక వైపున ఫుల్ వాటర్తో ఉంది. ఈ వ్యూలో మనకు ఎదురుగా కనిపిస్తున్నది విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం. మనం ప్రయాణిస్తున్న ఈ ఫ్లైఓవర్ పేరు కనకదుర్గ ఫ్లైఓవర్. ఇక్కడ నుండి దుర్గమ్మ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా విజయవాడ సిటీ వ్యూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉదయం 10:45 మన బస్ గొల్లపూడికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ గొల్లపూడి చాలా ముఖ్యమైన ఊరు. మన బస్ పూణే మచిలీపట్నం రహదారిలో హైదరాబాద్ వైపు ప్రయాణిస్తోంది. ఇది వచ్చి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చే ఊరు ఇబ్రహీంపట్నం. ఇక్కడ నుండి ఎడం వైపుకు వెళితే ఫెర్రీ పాయింట్, పవిత్ర సంగమం వస్తాయి. అదే కుడివైపుకు వెళితే కొండపల్లి వస్తుంది. ఎదురుగా వెళితే హైదరాబాద్ వెళతాము. మనకి కుడివైపున కనిపిస్తున్న ఈ టవర్లు వచ్చి థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ నుండి హైదరాబాద్ 257 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జాతీయ రహదారి నెంబరు వచ్చి NH65. రావులపాలెం నుండి హైదరాబాద్ వచ్చి దాదాపుగా 435 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన ప్రయాణంలో విజయవాడ వరకు 160 కిలోమీటర్ల దూరం పూర్తి చేశాము. ఇప్పుడు వచ్చే ఊరు పరిటాల. ఇక్కడ రహదారిని ఆనుకొని అతిపెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. పరిటాల తర్వాత కేసర టోల్ ప్లాజా వస్తుంది. ఏ ఊరిలో టోల్ ప్లాజా ఉంటే ఆ ఊరు పేరుతో ఆ టోల్ ప్లాజాను పిలుస్తారు. ఈ నది పేరు వైరా. మనకు ఎదురుగా మరొక గరుడా బస్ వెళుతోంది. అది వచ్చి పెళ్లివారి బస్. ఎదురుగా పెద్ద కొండ, రహదారికి ఇరువైపులా చెట్లతో ఈ రహదారి చాలా బాగుంది. కేసర టోల్ ప్లాజా తర్వాత మన బస్ నందిగామ ఊరిలోకి వెళ్లకుండా బైపాస్లో వెళుతోంది. ఇందాక ఈ కొండనే మనం రోడ్డుకు అడ్డంగా చూసాము. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో 6వ టోల్ ప్లాజా, చిలకల్లు టోల్ ప్లాజా. ఈ బ్రిడ్జ్ మరొక రైల్వే అండర్ పాస్. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే జగ్గయ్యపేట వస్తుంది. ఎదురుగా వెళితే హైదరాబాద్ వెళతాము. మన బస్ జగ్గయ్యపేట బైపాస్లో వెళుతోంది. ఇప్పుడు వచ్చేది పాలేరు నది. ఈ నది ముందు ఉన్నది ఆంధ్రప్రదేశ్. నది దాటితే తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాము. ఇది ఆంధ్ర తెలంగాణ బోర్డర్. ఈ బ్రిడ్జ్ వచ్చి కోదాడ బైపాస్ జంక్షన్. ఇక్కడ రహదారికి ఇరుపక్కల వరి పొలాలు ఉంటాయి.
కోదాడలో డిమార్ట్ షోరూమ్ రెడీ అవుతోంది. ఇది మిర్యాలగూడ ప్రధాన రహదారి. మన బస్ బైపాస్లో వెళుతోంది. ఈ ప్రదేశంలో చాలా చెట్లు నీటిలో ఉన్నా కూడా మొత్తం ఎండిపోయి ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకు కోదాడ దాటిన తర్వాత సూర్యాపేటకు దగ్గరలో సాయికృష్ణ హోటల్లో మన బస్సును లంచ్ కోసం ఆపారు. ఇక్కడ న్యూగో బస్ ఛార్జింగ్ పాయింట్ స్టేషన్ కూడా ఉంది. లంచ్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు వచ్చే ఊరు సూర్యాపేట. మనకు ఎడమ వైపున ఉన్నది సూర్యాపేట కొత్త బస్ స్టాండ్. మధ్యాహ్నం 1:35 మన బస్ సూర్యాపేట చేరుకుంది. ఇక్కడ ఒక లేక్ ఉంది. దీని పేరు ఏమిటో తెలిస్తే చెప్పండి. ఇక్కడ వరి పొలాలు చాలా బాగున్నాయి. ఈ నది పేరు ముచికుంద నది. దీనిని మూసి అని కూడా అంటారు. మూసీ నది దాటిన తర్వాత మరొక టోల్ గేట్ వస్తుంది. దీని పేరు కొర్లా పహాడ్. నకరేకల్ బైపాస్లో మన బస్ వెళుతోంది. ఊరిలోకి వెళ్ళడం లేదు. ఈ ఊరు పేరు చిట్యాల. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే భువనగిరి మీదుగా యాదగిరిగుట్ట వెళ్ళవచ్చు. ఇక్కడ మరొక రైల్వే అండర్ పాస్ ఉంది. 2:54 మన బస్ పతంగి టోల్ ప్లాజా చేరుకుంది. ఈ ఊరు పేరు చౌటుపల్. ఇప్పుడే మన బస్ రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ను చేరుకుంది. ఫిలిం సిటీ దాటితే హైదరాబాద్ వచ్చినట్లే. ఈ బ్రిడ్జ్ ఓఆర్ఆర్ బ్రిడ్జ్. ఓఆర్ఆర్ దాటిన తర్వాత మన బస్ పెద్ద అంబర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ మీదుగా ఎంజీబీఎస్ బస్టాండ్కు చేరుకుంటుంది. దాదాపుగా 5:30 మన బస్ హైదరాబాద్ మెయిన్ బస్ స్టాండ్ చేరుకుంది. ఈ బస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు వెళుతుంది. నేను మాత్రం ఎంజీబీఎస్లో దిగిపోతున్నాను. ఉదయం 6 గంటలకు రావులపాలెంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం 5:30 హైదరాబాద్ మెయిన్ బస్ స్టాండ్ చేరుకోవడంతో మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.